చక్రీ చిక్రీ సాంగ్ కూడా చాలా బాగుండే. ఇది కూడా మంచి హిట్ అవుతుంది. ఈ సాంగ్ చూసి మాకు సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. అన్న ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న? ఈ మూవీ మినిమం 2,000 కోట్లు కొడతానని ఆలోచిస్తున్నాను. ఓకే. సో బుచ్చిబాబు సన గారు ఇంతకు ముందు జస్ట్ ఒక మూవీ ఉప్పెన మూవీ తీశారు కదా, దాని తర్వాత డైరెక్ట్ ఈ మూవీ కోసమని 3 to 4 years వెయిట్ చేశారు. సో 3 to 4 years వెయిట్ చేసిన దానికి వర్త్ ని బట్టి ఇంకా మంచి మూవీ ఉప్పెన నేషనల్ అవార్డు కొట్టింది. సో ఇది కూడా ఇంకో నేషనల్ అవార్డ్ ఆస్కర్ అవార్డు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా? 100% ఈ మూవీ ఆస్కర్ అవార్డు దాకా వెళ్తాదని నేను ఆలోచిస్తున్నాను. ఓకే. సో రామ్ చరణ్ గారి డాన్స్ ఎలా అనిపించింది అన్న సాంగ్ లో? నాకు సాంగ్ లో డాన్సే కాదు, తన స్వాగ్, తన స్టైల్ అనేది సూపర్ ఉంది. చిక్రీ చిక్రీ స్టెప్ ని మేము ఎంతో ఆదరిస్తాం. ఈ రై రై రాల సాంగ్ లో కూడా స్టెప్స్ మేము ఆదరిస్తాం. సాంగ్ చాలా బాగుంది. అంటే చిక్రీ కన్నా ఇది కొంచెం బూస్టప్ గానే ఉంది. ఇందులో స్టెప్స్, అలాగే కాస్ట్యూమ్స్, హీరో ఒక యాటిట్యూడ్ వేరే లెవెల్. సో మళ్ళీ చిరుతలో వేసిన స్టెప్స్ అలాంటి వింటేజ్ స్టెప్స్ వేస్తున్నారని చిరు ఫ్యాన్స్ ఆర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు కదా. సో దాని మీద నీ రియాక్షన్ ఏంటి బ్రో? అవును, డాన్స్ అంటేనే మెగాస్టార్ తర్వాత మెగాస్టార్ రామ్ చరణ్, వీళ్ళ తర్వాతే కదా ఏదన్నా. సో సో పెద్ద మూవీ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో? పెద్దయా ఒక రంగస్థలం తర్వాత కాబోయే సూపర్ హిట్ ఇది, బ్లాక్ బస్టర్. సో మినిమం ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు బ్రో? ఒక 500 to 600 crores. చాలా బాగుంది. అది సాంగ్ అయితే ఆల్రెడీ గట్టిగా కొడతదని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సాంగే వరల్డ్ వైడ్ గా చాలా గట్టిగా కొట్టింది చిక్రీ చిక్రీ. ఆల్రెడీ ఆ సినిమా పెద్ద నుంచి వచ్చింది, ఏ కంటెంట్ అయినా రీచ్ ఒక లెవెల్లో ఉంటుంది. సెకండ్ సాంగ్ కూడా విన్నాం, చాలా హైలైట్ గా ఉంది. నాకు తెలిసి ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చినా సరే అది బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా రిలీజ్ కి అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు, ప్రతి కంటెంట్ కోసం అలాగే వెయిట్ చేస్తున్నారు. ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్సే కాదు, గ్లోబల్ వైడ్ గా అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం.